హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము ఉసిరికాయలతో ఇంకా కొత్త రెసిపీ అంటే రెసిపీ కాదండి. ఈ ఉసిరికాయలని మనము రూమ్ టెంపరేచర్లో కొద్ది నెలల వరకు అలాగే ఫ్రెష్గా ఉంచుకోవచ్చు. దీన్ని ప్రతిరోజు మన డైట్లో భాగంగా చేసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తీసుకోవడం వల్ల సి విటమిన్ మనకు 700 mg వరకు మన బాడీకి అనేది లభిస్తుంది. అంతేకాకుండా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి దీంట్లో. ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ చలికాలంలో ఉసిరికాయని తేనెలో వేసుకొని తినడం వల్ల ఎంతో రిలీఫ్గా ఉంటుంది. ఎంతో మంచి గుణాలు ఉండే ఈ ఉసిరికాయని కొద్ది నెలల పాటు మన రూమ్ టెంపరేచర్లోనే చెడిపోకుండా ఎలా ఉంచుకోవాలో చూపిస్తాను. ఇది ప్రతిరోజు తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఫీవర్ లాంటిది వచ్చి తగ్గిపోయినప్పుడు మన నోరు అరుచిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ ఉసిరికాయను ఒకటి తిన్నామంటే మళ్ళీ మనకు ఫుడ్ తినాలనే కోరిక అనేది కలుగుతుంది. నేను ఈ రెసిపీని 20 years బ్యాక్ మా పక్కింట్లో ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నానండి. ఆమె ఇలా ప్రిజర్వ్ చేసి పెట్టింది, ఒకసారి నాకు ఇచ్చింది కూడాను. నాకు చాలా నచ్చింది. అందుకే ఈ రెసిపీని మీకు కూడా చూపిద్దామనేసి చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దామండి. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని 1 లీటర్ వాటర్, నేనైతే ఇక్కడ ఫిల్టర్ వాటర్ తీసుకున్నానండి. ఇలా రోల్ బాయిలింగ్ అయ్యేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కూల్ డౌన్ చేసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వాటర్లో వేస్తున్నాం కదా అని తడితో వేయకూడదండి. అలా వేసామంటే మనకు తొందరగా కాయలు పాడైపోతాయి. ఇక్కడ చూడండి, కడిగి తుడిచి ఆరబెట్టేశాను. నీట్గా ఉన్నాయి. కాయలు కూడా చాలా పెద్ద కాయలే వచ్చాయి. ఇక్కడ నాకు ఒక 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను నేను. దీంట్లోకి ఉసిరికాయలతో పాటు సాల్ట్ కూడా అవసరము. నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ వాడాను. అలాగే పచ్చిమిర్చి కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటాయి. ఇలా సన్నకాయలు తీసుకున్నామంటే మనకు స్పైసీగా ఉంటాయి. మామూలుగా అయితే పండు మిర్చి కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఒక 15 to 20 వరకు పడతాయి. అలాగే సాల్ట్ 4 టేబుల్ స్పూన్లు, అంటే దాదాపుగా 40 grams వరకు పడుతుందండి. మనము నీళ్ళన్నీ వేసి కలిపిన తర్వాత ఆ వాటరు ఉప్పగా అనేది ఉండాలి. ఉప్పగా ఉంటేనే మనకు కాయలు చెడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. దీనికి ఒక గాజు బాటిల్ తీసుకోవాలండి. గాజు బాటిల్ కూడా తడి లేకుండా చూసుకోవాలి. గాజు బాటిల్ కానీ, పింగాణి కానీ, ప్లాస్టిక్ కానీ వాడచ్చు. ముందుగా ఒక గాజు బాటిల్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసి, ఆ తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉసిరికాయలను కూడా వేసుకోవాలి. ఈ ఉసిరికాయలు నిండే వరకు మనము కాచి చల్లారబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కాచి చల్లారబెట్టుకున్న వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు ఎన్ని రోజులు ఉన్నా కూడా వాటర్ పాడవదు, అలాగే ఉసిరికాయలు కూడా పాడవకుండా చక్కగా ఉంటాయి. కొద్ది నెలల వరకు ఉసిరికాయలు అలాగే ఫ్రెష్గా ఉంటాయి. మనము 1 week తర్వాత నుంచి ఈ ఉసిరికాయలను తీసుకొని తినవచ్చు. 7 days ఇలా వాటర్లో ఉంచి ఆ తర్వాత తినాలి. నా దగ్గర అయితే మా టెర్రస్ గార్డెన్లో కొన్ని పండు మిర్చి ఉంటే అవి కూడా వేశాను. చిన్న కాయలుగా ఉండేటివి, మా ఇంట్లో పండినటివి. ఈ పచ్చిమిర్చిని కూడా మనము పెరుగన్నంతో పాటు తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఏది కూడా వేస్ట్ అవ్వదు. సీజనల్గా దొరికే ఉసిరికాయలను మనము ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన స్కిన్కే కాదు, మన హెయిర్కి కూడా చాలా మంచిది. ఉసిరికాయలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత గట్టిగా పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఇక్కడ నేను మూత ప్రాపర్గా పెట్టకపోవడం వల్ల వాటర్ అనేది కొద్దిగా బయటకు వచ్చింది. ఆ తర్వాత మూత టైట్ చేశాను. ఇలా టైట్ చేసిన తర్వాత మనము బాటిల్ని ఇలా షేక్ చేసుకోవాలి. వారం వరకు ప్రతిరోజు
రోజుకొకసారి ఇలా బాటిల్ని కదుపుతూ ఉండాలి. సాల్ట్ అంతా కరిగే వరకు ఇలా షేక్ చేసుకోవాలి. మనము వాటర్ని టేస్ట్ చేసినప్పుడు మనకు ఉప్పగా తగలాలి, అప్పుడు మాత్రమే ఉసిరికాయలు చెడిపోకుండా ఉంటాయి, అలాగే వాటర్ కూడా చెడిపోకుండా ఉంటుంది. ఇలా మనము 1 వీక్ అలా పక్కన పెట్టేసుకోవాలి. కాకపోతే ప్రతిరోజు కదుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 వీక్ తర్వాత చూసామంటే మనము ఊరబెట్టిన ఉసిరికాయలు అలాగే పచ్చిమిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉందో మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఉసిరికాయలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఉసిరికాయలు అందుబాటులో ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకొని ఇంటిల్లపాది మనము ప్రతిరోజు ఒకటి తినడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది. మన శరీరానికి హాని చేసే టాక్సిన్స్ కూడా బయటికి పోతాయి. ఎంతో టేస్టీగా, హెల్దీగా, పుల్లగా కారంగా ఉండే ఉసిరికాయ రెడీ అయిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.